గురుగారు ఇప్పుడు మనకి సమయం అనేది చాలా విలువైంది. ఆ! సమయం గురించి మీ మాటల్లో ఒకసారి మాకు తెలియజేయండి. సమయం అనేటువంటిది మనం ఇంగ్లీష్‌లో టైం అనుకుంటాం, వాచిల్లో పెట్టుకుంటాం, సెల్ ఫోన్‌లో సెల్ ఫోన్‌లో పెట్టుకుంటాం. చూస్తుంటాం. ఎక్కడ ప్రయాణం చేసినా మరి దాన్నేమంటారు ఎయిర్‌పోర్ట్‌లో దగ్గర ఎయిర్‌పోర్ట్. నుంచి బస్ స్టాప్‌లోంచి అన్నిట్లో టైం టైం దొరుకుతుంది. టైం. హోటల్‌లో వాటిలో. అవునండి. టైం అనేది మనం నిర్ణయించుకున్నాం. అసలు దేర్ ఈస్ నో టైం. ఎలా? గ్లోబ్ ఉంది. ఇటు ఇలా తిరుగుతుంది. 12 గంటలైతే ఇక్కడ వెలుతురు. వెళ్తారు. చీకటిని రాత్రి అంటున్నాము. అవునండి. అంటే ఇక్కడ ఏమర్థమైంది? సూర్యుడు రాత్రి కూడా వెలుగుతాడు. హ్మ్. ప్రకాశాన్ని ఇస్తాడు. హ్మ్. చంద్రుడు ఉంటాడు. హ్మ్. ఏముండవు ఇక్కడ అన్నీ ఉంటాయి. గ్లోబ్ తిరగడం గ్లోబ్ వల్ల తిరగడం 24 వల్ల. గంటలయింది. అవునండి. తిరిగినప్పుడు అటు రాత్రి ఇటు పగలు. పగలు. ఇది మన అండర్‌స్టాండింగ్ కోసం ఈ యొక్క టైమింగ్స్ పెట్టుకోవడం జరిగింది. గ్రీనిడ్జ్ టైం వరల్డ్ స్టాండర్డ్ టైం. ఇండియా టైం ఉజ్జయిని టైం. మన ఇండియా భారతదేశం అంతా ఆ టైం ఫాలో అవుతారు. అలాగే విధు భారతి టైము, ఢిల్లీ టైము 1½ 2 మినిట్స్ తేడాలు ఉంటాయి. అవునండి. అంటే ఏమిటి? ప్రాంతాలని బట్టి. హ్మ్. భగవంతుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, మనుషులంతా ఒకటే. మన వీలును బట్టి ఆ టైంని సెట్ చేసుకొని దానికి ఒక పద్ధతి పెట్టుకొని దాన్ని ఫాలో అవుతున్నాం. అంతే. అవును. మరి అదే చూడు చంద్రమండలం 3.5 రోజుల్లో దగ్గర ఎన్నో లక్షల కిలోమీటర్లు 3,86,000 కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేస్తోంది రాకెట్టు? మామూలుగా వెళ్ళగలమా? అలాంటి వాటికి ఈ టైం బాగా పనికొస్తుంది. హ్మ్. మన మనోనేత్రం ఇక్కడి నుంచి బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం అన్నిట్లో వెళ్ళొచ్చు ఈ ఆత్మ. సెకండ్ అంటే ఆత్మ అంత శక్తివంతమైనటువంటి ఇవన్నీ అర్థాలు, దాని యొక్క విలువలు, సమయ స్ఫూర్తి ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తే మనం తెలుసుకుంటే లోతుగా అర్థమవుతాయి. టైం అనేటువంటిది ఇలా మనం ఫిక్స్ చేసుకుంది. పూర్వం కూడా ఇలా ఫిక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన చిన్నతనంలో ఇంకా వెనక్కి వెళ్తే మన పొలాలలో వాటిలో ఓ గుణపం దింపేవారు. అది ఎండ దాన్ని బట్టి ఆ గుణపం నీడను బట్టి నీడని బట్టి. టైం మనం గోధూళి టైము ఆ! అవన్నీ ఉండేవి. రిటర్న్ అయ్యేటప్పుడు టైము, హ్మ్. సాయం టైము ఇవన్నీ ఉన్నాయి. అంటే మన అందుబాటులో మనకు అనుకూలంగా ఉండేటువంటి విధానాన్ని మనం ప్రయాణాలని కూడా 8 అవర్స్ పడుతుంది విజయవాడ వెళ్తే. అంతే కదా! అవునండి. బస్సులో గానీ, ట్రైన్‌లో గానీ, ఫ్లైట్‌లో గంట సేపేమో. అంటే ఏమిటి? టైంని మనం నిర్ణయించుకొని ఉపయోగించుకోవడానికి ఇది మహా వీలుంటుంది. అలాగే మండల దీక్ష 40 రోజులు. ఇప్పుడు అయ్యప్ప స్వాములు చాలా గొప్ప దీక్ష చేస్తున్నారు. అవునండి. 45 రోజులు, 40 రోజులు. అసలు మండల దీక్ష అంటే 46.5 రోజులు. 46.5 నర. చాలామంది అది ఫాలో అవ్వరు. 40 డేస్, 40 40 డేస్. డేస్. సరే సంతోషం. ఏదో ఫాలో అవుతున్నారు సంతోషం. అవునండి. అసలు కరెక్ట్‌గా 46, 47 రోజులు గనక ఫాలో అయితే శాస్త్ర ప్రకారం అది దానికో లెక్కుంది. అసలు మీరు ఊహించడం, నిర్ణయించుకోవడమే పెద్ద అదృష్టం. బ్రహ్మముహూర్తం 2:45 అని అంటాం. ఆ టైంలో యూనివర్సల్ న్యూట్రల్ ఉంటుంది. ఏ మంత్రం తంత్రం చేసినా చదువుకున్న ఎర్లీ మార్నింగ్ మన వంట పడుతుంది. అంటారు కదా పెద్దవాళ్ళు. అవునండి. అలాంటివన్నీ మనం నేర్చుకోవాలి, చూసుకోవాలి, మనం లబ్ధి పొందాలి, ఉపయోగించుకోవాలి. చాలా సింపుల్‌గా ఉన్నాయి ఏదైనా చేయాలన్నా. గురువుగారు ఇప్పుడు మనిషి జీవితం 7 జన్మలు అని అంటారు. అవును. అది నిజమేనండి మరి? 7 జన్మలేమిటి? మీరు కావాల్స్తే 14 జన్మలు, 50 జన్మలు, 1,00,000 జన్మలు కూడా ఎత్తొచ్చు. హ్మ్. అంత అవసరం లేదు గదా! ఆత్మ అలసిపోతుంది. హ్మ్. మనం బాగా పని చేస్తాం రోజుకి. అవునండి. అలసిపోతే ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుంటాం, నిద్రపోతాం. నిద్ర అంటే దానికి కూడా చెప్తా. హ్మ్. నిద్ర అని అందరూ అంటూ ఉంటారు. నిద్ర అనేది లేదు యాక్చువల్‌గా. హ్మ్. బాడీ టేకింగ్ రెస్ట్. అవునండి. అది మనం నిద్ర అంటున్నాం. ఆత్మ నిద్రపోతే తీసుకెళ్ళి బయట పడేస్తాం. హ్మ్. అంతే కదా! చనిపోయినట్టు లెక్క. అవునండి. అదే నిద్ర అనేది నిద్ర లేదు. అని లేదు. రాంగ్. అలాగే ఇక్కడ కూడా జన్మలు ఉన్నాయి. అది నువ్వు ఎత్తదలుచుకున్న ఆత్మ ఇష్టం. కంపల్సరీ ఎత్తాలని రూల్ లేదు. హ్మ్. కంపల్సరీ మళ్ళీ జన్మ నాకు కావాలని నువ్వు అనుకుంటే, నీ ఆత్మ అనుకుంటే వస్తుంది. హ్మ్. లేకపోతే రాదు. అంటే పర్పస్‌ఫుల్‌గా కొన్ని చేసి ఆగిపోయినవి ఉంటాయి కదా! హ్మ్. అందుకే యు ఆర్ బాకీలన్నీ తీర్చేసుకుంటున్నావు అని ఇందాక అవునండి. చెప్పాను. అట్లా అన్నమాట. అందుకని DNA అనేటువంటిది కూడా మామూలుగా మనుషులు సైంటిఫిక్‌గా మనం 7 తరాలు, 8 తరాలు ఇప్పుడు ప్రతి డాక్టర్ దగ్గరికెళ్తే ఈ మధ్య కొత్తగా మరి ఈ టెస్ట్‌లు పెడుతున్నారు. అవునండి. ఏం టెస్ట్‌లు? మీ నాన్నకుందా? అమ్మమ్మకుందా? హ్మ్. ఆ! అది జీన్స్ జీన్స్. సంబంధించింది హ్మ్. టెస్ట్‌లొస్తున్నాయి ఇప్పుడు. హ్మ్. జెనెటిక్‌గా.
అవునండి. అందులో ఎంతమందికి ఈ క్యారీ అంటే ఈ కణాలన్నీ కూడా శరీరాలన్నీ అలాగే వస్తున్నాయి కాబట్టి హ్మ్. సోల్స్కి లేదు డిఎన్ఏ. ఓకే. అదే ఓన్లీ దాన్ని బాడీకే. ఎవరు చేస్తారు? అవును. ఇదంతా తయారైన తర్వాత వస్తోంది అది వస్తుంది. లాస్ట్లో. హ్మ్. జస్ట్ లైక్ రోబోట్స్. హ్మ్. రోబోట్స్ ఏంటి? 100 కనిపెట్టి 100 తయారు చేసి ఉంటే దాంట్లో ఏం కావాలి? మీకు ఎనర్జీ ఉండాలా, ఎనర్జీ, బ్యాటరీ బ్యాటరీ ఉండాలా, ఉండాలి. అంతా ఫీడ్ చేసిన చిప్స్ చిప్స్ ఉండాలా. ఉండాలి. అప్పుడు పనిచేస్తుంది. పనిచేస్తుంది. అలాగే ఇంత పెద్ద బాడీలో, చిన్న బాడీ, పెద్ద బాడీలో సోల్ టేక్ డెసిషన్స్. సింపుల్‌గా మీకు అర్థం అవ్వడం కోసం ఉపమానం. హ్మ్. రోబోట్స్ మనమంతా హ్మ్. హ్యూమన్ రోబోట్స్. హ్మ్. అదనమాట. అంటే ఒకటి ఈ డిఎన్ఏ అయ్యో! అంతవరకు ఓకే. పర్లేదు. డిఎన్ఏ అంటే అది అందుకు మనం తీసుకుంటాం. హ్మ్. జబ్బులకి, వాటికి అది అలవాట్లకి హ్మ్. డిఎన్ఏ హ్మ్. చూస్తాం మనం. హ్మ్. పెళ్ళిళ్ళలో కూడా చూసేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు ఈ ఈ వీళ్ళ ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అప్పటిదప్పుడే పెళ్ళిళ్ళు ఎవరెవరైనా చేసుకుంటున్నారు. చేసుకుంటున్నారు. అందుకని డిఎన్ఏ క్వెషన్ రావడం లేదు. అవునండి. ఆఫ్టర్ మ్యారేజ్ బాధపడొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. అది హ్మ్. మన చేతిలో హ్మ్. లేదు. వాళ్ళ సెలక్షన్ ఎలా ఉందో ఎలా దాన్ని ఉంది? బట్టి. అవునండి. అందుకని ఇక్కడ డిఎన్ఏ పనిచేయదు. హ్మ్. కానీ డిఎన్ఏ ఈస్ దేర్. గురువుగారు ఇప్పుడు ఇంట్లో కానివ్వండి, లేదంటే గుడిలో కానివ్వండి పూజలు చేస్తూ ఉంటారు. అవును. ఇంటి యజమాని చేస్తే ఇంటికి మంచిదా? లేకపోతే ఇల్లాలు చేస్తే మంచిదా? యజమాని చెయ్యొచ్చు. భార్య చెయ్యొచ్చు. ఇంట్లో ఎవరైనా చెయ్యొచ్చు. బాధ్యత వహించిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. మనం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందంటే జరుగుతుంది. అలా కూడా ఉంది. హ్మ్. ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. పుణ్యం, పాపం కూడా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. హ్మ్. అదొక లా ఉంది. కానీ చాలామందికి అంత లోతుగా పోరు. అమ్మ మొక్కుకుంటే కూతురికి, కొడుక్కి జరుగుతాయి. ఎందుకంటే అందులోంచి అవునండి. ఉద్భవించింది ఆమె మంచి సర్వదా కోరుతుంది కాబట్టి. హ్మ్. మళ్ళీ వీళ్ళ కర్మ మళ్ళీ వేరు. కానీ కొంతవరకు ఇది వాళ్ళకి సేఫ్ జోన్‌లో పెడుతుంది. హ్మ్. స్వచ్ఛంగా కోరుకుంటుంది కాబట్టి. కోరిన కోరిక భగవంతుడు ఇస్తాడు కాబట్టి.